కూటమి ప్రభుత్వం అబద్ధాలతోనే బతుకుతోందన్నారు కడప జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి. మహానాడులో వారంలో స్టీల్ ప్లాంట్ అన్నారని, ఇప్పటికీ అతీగతి లేదని విమర్శించారు. అసలు స్టీల్ ప్లాంట్కు శిలాఫలకాలు ఎన్నిసార్లు వేస్తారని ప్రశ్నించారు. కడప జిల్లా అంటే చంద్రబాబుకు కడుపు మంట అన్నారు రవీంద్రనాథ్ రెడ్డి. మొన్న మహానాడు కడపలో జరిగిన మహానాడు కార్యక్రమంలో వారానికి స్టీల్ ప్లాంటు భూమి పూజ అంటే ప్రారంభోత్సవం చేస్తాం, అది పూర్తి చేస్తాం, 2 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు 1.5 సంవత్సరం అయిపోయింది. సో అతిగతి లేకుండా ఉన్న పరిస్థితి అది. సో అదే కాకోకుండా సో ఇప్పుడు కొత్తగా 3వ తారీఖు జూలై 3వ తారీఖు చంద్రబాబు నాయుడు గారి ఫౌండేషన్ స్టోన్ అని చెప్పేసి పేపర్లో చూడడం జరుగుతోంది. చాలా సంతోషం. ఇప్పటికైనా అది కార్యరూపం దాల్చి ఆ స్టీల్ ప్లాంటు పూర్తి అయిపోతే స్థానికులకు ఉద్యోగం వస్తుంది. ఉద్యోగాలు రావడమే కాకుండా కొంచెం ఆర్థికంగా కూడా ఈ జిల్లా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని ఫౌండేషన్ అనేది ఎన్నిసార్లు వేస్తారు? గతంలో 2005 అనుకుంటా రాజశేఖర రెడ్డి గారు, ఎందుకంటే ఎవరికి రాని ఆలోచనల కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ పెట్టవచ్చు అని చెప్పేసి ఆయన అనుకొని అప్పుడు పిలిస్తే కంపెనీలను యాక్షన్ పిలిచినారనుకుంటా. పిలిస్తే అప్పుడు బ్రాహ్మణి స్టీల్స్ రావడం జరిగింది. సో బ్రాహ్మణి స్టీల్స్ దాదాపు 10,000 ఎకరాలు ఏవో కేటాయించడం జరిగింది. సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎట్లా ఆపాలా అని చెప్పేసి ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో ఇవన్నీ కూడా మనం చూసినాం. సెలయర్లు ఉన్నాయి, దాన్ని 10,000 ఎకరాలు కేటాయించినారు, దానికి ఇంకొకటి కేటాయించినారని చెప్పేసి దాంట్లో నెమళ్ళు నాట్యమాడుతున్నాయి. ఇవన్నీ కూడా చెప్పడమే కాకోకుండా పర్యావరణానికి పర్మిషన్స్ రాకోకుండా అన్ని రకాలుగా కోర్టులలో వేసి స్టేలు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టిన పరిస్థితి అంతా చూసినాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కడప జిల్లా అంటే మరి ఎందుకు సరిపోదో తెలియదు. అది రాజశేఖర రెడ్డి గారు జిల్లా అని చెప్పేసి సరిపోదా, లేదంటే రాయలసీమ అంటేనే ఆయనకు సరిపోదా?